తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలలా చెదిరిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసునిది ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నాడెన్నడు మారని నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. హల్లెలూయా. అమ్మగారు స్టార్ట్ చేయండి అమ్మగారు. వాక్యం. స్తోత్రం ప్రభా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. దేవా, ఎక్కడిద్దరు ముగ్గురు నా నామం పెట్టుకుంటారు అక్కడ నేను తను సెలవిచ్చిన దేవా, నిశ్చయంగా మీ సన్నిధి మా మధ్యంలో ఎరిగి దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వాక్యమును మేము ధ్యానిస్తుండగా ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరిపై మీ దీవెన కృపస్తారం కుమ్మరించండి. మా ప్రభు మా రక్షకుడైన యేసు నామములో దోషులకు భగనీయంతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచి దేవుని నామం స్తోత్రాలు వందనాలు.
చేసినటువంటి దేవాదినాలు, అలాగే రతీష్ పాస్టర్ గారికి కూడా సంఘముగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినము మనము బైబిల్లో నుంచి ఒక మంచి తలంపును మనం ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే మన యొక్క సమయాలను లేదా దేవుడు మనల్ని దర్శించే కాలము లేదా మన యొక్క పిలుపును మనము ఎరగవలసిన వారంగా ఉన్నాం, తెలుసుకోవలసిన వారంగా ఉన్నాం. తెలుసుకోకుండా మనం నిర్లక్ష్యపరిచినట్టయితే మనం నష్టపోతాం. ఇప్పుడు ఒక కొంగ ఉన్నదంటే అది దాని సమయాలను తెలుసుకుంటుంది. ఎక్కడైతే ఎండాకాలం వస్తుందో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేసి ముందుగానే అది వేరొక ప్రాంతానికి వలస వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ వాతావరణం చేంజ్ అయ్యేటప్పుడు వేరే ప్రాంతానికి వచ్చేస్తుంది. అలాగే మన దేశంలో, మన రాష్ట్రంలో కొల్లేరు సరస్సుకు మరి అనేకమైన పక్షులు వలస వస్తుంటాయి. మనం చూస్తాం. పులికాట్ అనే సరస్సుకు అనేకమైన పక్షులు వలస వస్తుంటాయి. అక్కడ అవి కొంతకాలం గడుపుతాయి, అక్కడ గుడ్లు పెడతాయి, పిల్లలు చేస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ విధంగా పక్షులకు సైతము వాటి సమయాలను వాటి యొక్క జీవిత గమనాలను గమనించేటువంటి మరి తెలివి, జ్ఞానము దేవుడు ఇచ్చాడు. మానవులమైన మనకు మరింత జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని, నడిపింపును దేవుడు మనకు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే నేను ఒక వాక్యాన్ని నేను ఇక్కడ మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే మనము కాలములను ఎరగాలి అని అంటే మన దేవుని మనం ఎరిగి ఉండాలి. మన దేవుని మనం ఎరిగి ఉన్నామా? ఎరిగి ఉన్నట్లయితే నీ దేవునిలో నీవు సంబంధం కలిగి ఉన్నావా? అదే దేవుని ఎరిగి ఉండడం. ఇప్పుడు మనము మన ఇంటి వారి గురించి బాగా తెలుసు, ఎందుకంటే మనం వారితో సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి. ఇతరుల గురించి మనకు తెలియదు, ఎందుకంటే వారితో మనకు సంబంధం లేదు కాబట్టి. అయితే మన దేవుడు, మన సృష్టికర్త, మన రక్షణదాత అయినటువంటి దేవుడిని మనం ఎరిగి ఉన్నామా? ఎరిగి ఉంటే ఆయనతో మనం ఎంతవరకు సత్సంబంధం కలిగి ఉన్నాం. అలాగైతే మరి దేవుడు మనతో ఉన్నట్లయితే, దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేవాడు కాబట్టి, ఆయన మంచి ఈవులను ఇచ్చే పరలోకపు తండ్రి కాబట్టి, ఆయన మనతో ఉన్నట్లయితే మనలోని ఆశీర్వాదాలను, మనలోని అభివృద్ధిని మరి ఇతరులు చూడగలుగుతున్నారా? మనం చూస్తాం, అది వేరే సంగతి. ఇతరులు గమనించగలుగుతున్నారా అనే విషయాన్ని ఈ దినాన మనం ధ్యానించాలని నేను అనుకుంటున్నాను. దీనికోసం పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2-3 వృత్తాంతాలను మరి చూడాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే నెంబర్ 1, ఆదికాండము 26వ వచనం. ఆదికాండం ఇవ్వబడిన సమయం కొంచెం కాబట్టి మరి నేను వాటిని ఉంచాలని ఆశపడుతున్నాను. అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకు మరి తాను ఉన్నటువంటి ఆ స్థలంలో కరువు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే గెరారుకు వెళ్ళిపోయాడు. గెరారుకు వెళ్ళిపోతే అక్కడ దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యి, నువ్వు ఐగుప్తుకి వెళ్తావేమో జాగ్రత్త, నీ తండ్రి కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు, మరి నీవు ఆ విధంగా ఐగుప్తుకు వెళ్ళొద్దు, గెరారులోనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు తోడు ఉంటాను అని ఆయన కలలో వచ్చి చెప్తాడని. కాబట్టి కరువు వచ్చిందని ఇస్సాకు గెరారుకు వెళ్తే అక్కడ దేవుడు కరువులో కూడా అతనికి ఎంతో సహాయంగా ఉంటాడనమాట. ఎలాగూ అంటే ఆ కరువులో అందరి పొలాలు ఎండిపోయినాయి, ఎవరికీ పంట లేదు, అందరూ ఆకలితో బాధపడుతున్నారు. మరి పరాయి దేశంలో మరి ఇస్సాకుని ఎవరు కరుణిస్తారు? ఎవరు సహాయం చేస్తారు? ఎవరు చేయరు. కాబట్టి అక్కడ దేవుడే ఆయనకు సహాయంగా నిలిచాడనమాట. అయితే ఇస్సాకు కొంత భూమిని దున్ని ఆయన విత్తనం వేశాడు. అందరూ విత్తనాలు వేశారు, నీరు లేక, వర్షం లేక అందరి పొలాలు ఎండిపోయినాయి. కానీ ఇస్సాకు యొక్క పొలము 100 అంతలుగా పండిందండి. ఎంత ఆశ్చర్యం చూడండి. అంటే ఎలా పండింది? ఇప్పుడు వర్షము ఉంటేనే కదా పొలం పండుతుంది. అంటే ఇస్సాకు పొలం మీదనే వర్షం పడిందా? అలా కాదు. ఇక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. బైబిల్లో ఏమని రాయబడిందంటే, దేవా నీవు మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడవు, దేవా నీ ఒక్కడివే అద్భుత క్రియలు చేయవాడవు అని బైబిల్లో కీర్తనకారుడు ప్రశంసిస్తుంటాడు అనమాట. అయితే ఇక్కడ నోవహు కాలంలో జరిగిన జల ప్రళయానికి ముందు
జలప్రలయం వచ్చి భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అంతా తుడిచిపెట్టబడింది, నోవహు ఆయన సంతానం తప్ప. అయితే నోవహు కాలంలో జలప్రలయం రాకముందు ఏమైంది అంటే ఆకాశం నుంచి వర్షం పడేది కాదంట. అందుకనే నోవహు వర్షం పడుతుంది మనతో కొట్టుకుపోతుంది అంటే ఎవరు నమ్మలేకపోయారు. ఎందుకంటే ఆకాశం నుంచి వర్షం ఎట్లా పడుతుంది అని వీళ్ళందరికీ ఒక సమస్య, ఒక ప్రశ్న. అప్పట్లో ఏమయ్యేదంటే భూమిలో నుంచి మరి నీరు పైకి వచ్చి భూమిని తడిపితే మరి మొక్కలు విడిచేవన్నమాట. కాబట్టి అలాంటి అద్భుతం ఏదో ఇస్సాకు చేరు వరకు మాత్రమే మరి ఆ విధంగా భూమిని తడిపి 100 పండినట్లుగా మరి అక్కడ సహాయం ఇస్సాకు కలిగిందనమాట. దేవుడు చేయలేడా? మీరు నమ్ముతారా ఈ విషయాన్ని? గిద్యోను ఏమంటాడు? దేవా నీవే నాతో మాట్లాడుకుంటే నేను సూచన అడుగుతాను. ఇదిగో ఈ కళ్ళంలో ఉన్న గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, చుట్టుపడకూడదు అని అడుగుతాడు. అడిగితే అట్లనే జరుగుతుంది. మంచు కళ్ళంలో ఉన్న గొర్రెబొచ్చు మీద మాత్రమే పడుతుంది. తర్వాత మళ్ళీ నేను ఇంకొకసారి నేను అడుగుతా ప్రభువా, కళ్ళంలో తప్ప చుట్టూ పడాలి, కళ్ళంలో పడద్దు అంటాడు. అట్లాగే జరుగుతుంది. కాబట్టి మన దేవుడు మనకి అద్భుత క్రియలు, సూచక కార్యాలు చేసి మన విశ్వాసాన్ని బలపరిచేటువంటి దేవుడు. ఆయనను మనం నమ్ముకోవాలని, ఆయనని విశ్వాసం ఉంచాలని, మనం బహుగా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీరు బహుగా ఫలించినలా నా తండ్రి మహిమపరచబడును అని యేసయ్య అని చెప్పినట్టుగా మనం చూస్తాం. మన దేవుడు చేసే అద్భుత కార్యాలు మనకి ఇంకా ఎన్నో తెలుసు. చూడండి, మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలను 7 అంతల అగ్నిగుండంలో పడేస్తే అది అక్కడ వాళ్ళకి ఏసీరూంగా మారిపోయింది. చక్కగా వాళ్ళ తల వెంట్రుక కూడా మరి అగ్నికి మరి మాడలేదని మనం బైబిల్లో చూస్తాం. అలాగే మరి దానియేలు, భక్తుడు దానియేలు సింహాల మధ్య, అది కూడా కొన్ని 1 కాదు 2 కాదు 30-40 సింహాలు 2-3 వారాల పాటు ఏమి తిండి పెట్టకుండా నకనకనకలాడే సింహాల మధ్య చక్కగా ఆయన రాత్రి అంతా ఉండగలిగాడంటే దేవుని కృప అది. అలాగే ఏలియాకు ఆకోలంలో మరి ఎప్పుడైతే రాణి బెదిరిస్తుందో నేను చంపేస్తానని ఏలియా వెళ్ళి దాక్కుంటాడు. కెరీత్ వాగు దగ్గర దాక్కుంటే అక్కడికి ఆకోలాలు ఆహారం తెచ్చాయి. 1 రోజా 2 రోజులా? 1 రోజు కాదు 2 రోజులు కాదు, ఏదో 1 రోజు అయితే తెచ్చింది ఏదో అనుకోవచ్చు, కానీ కొన్ని నెలల పాటు కెరీత్ వాగు ఎండిపోయేదాకా కూడా, అంటే నీళ్లు పడక వర్షం పడక వాగు ఎండిపోయేదాకా కూడా మరి ఏలియాను కాకులు పోషించాయన్నమాట. అటువంటి అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు మనకున్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే దేవునిని, ఆయన మహిమను, ఆయన ప్రభావమును మనం తెలుసుకుని ఆయనని విశ్వాసం ఉంచాలి, ఆయన నమ్మాలి. భూమి ఆకాశం సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు నా దేవుడు అని మనం ఆయన నామమును బట్టి, ఆయనను మనం ఎరిగి ఉండటాన్ని బట్టి మనం అతిశయించాలి. అప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన దేవుడు మనలో ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఏం చెప్తాడంటే అబీమెలెకు ఏం చూశాడంటే ఇస్సాకుకు దేవుడు తోడై ఉండట చూశాడంట. అంటే దేవుడు అబీమెలెకు పక్కనే ఒక వెలిగే ఆకారం లాగా నిలబడాడు. ఆయన కాదు, ఇస్సాకు జీవితంలో అద్భుతాలు, మరి మహా అభివృద్ధి, మరి సంతోషం, క్షేమం ఇదంతా చూసినప్పుడు నిశ్చయంగా ఈ కరువులో కూడా ఈయన ఇంత బాగున్నాడంటే ఈయన దేవుడు ఈయనకి తోడై ఉన్నాడు అనే విషయాన్ని అబీమెలెకు అంటే అన్యరాజు చూడగలిగాడు. ఈరోజు మన దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నామా? చూడగలిగి ఉండాలి. చూడండి, ఇస్సాకు గిరారులో ఎంత గొప్పవాడయ్యాడంటే అతని మందలు, అతని పశువుల మందలు, గొర్రెల మందలు, దాసదాసీలు అంతా కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి చెందిందంటే చుట్టూ ఉన్నటువంటి అన్యులైన ఫిలిస్తీన్లకు ఇస్సాకును చూస్తే అసూయ కలిగిందంట. ఏంటి ఈయన ఇంత అభివృద్ధి చెందుతున్నాడు, ఈయన పంట ఇట్లా పడుతుందేంటి, ఈయనలో ఉన్న విశేషం ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి విశేషం అంటే జీవం గల దేవుడు ఇస్సాకు పక్షంగా ఉన్నాడు. అందుచేత ఫిలిస్తీ రాజైన అబీమెలెకు ఏం చేశాడంటే ఇస్సాకు దగ్గరకు వచ్చి, నువ్వు ఎక్కడో వాడు వచ్చి మా దేశంలో బతుకుతున్నావు, మా దేశంలోకి వచ్చి మా దేశంలో నువ్వు అభివృద్ధి పొందుతున్నావు, కాబట్టి నువ్వు అభివృద్ధి చెంది నువ్వు ఇంతగా గొప్పవాడు అయిపోతే అది మాకు క్షేమం కాదు, కాబట్టి నువ్వు మా దేశాన్ని విడిచిపెట్టిపో, నువ్వు ఈ దేశంలో ఉండడానికి లేదు అంటాడు. అప్పుడేం చేస్తాడు ఇస్సాకు? ఏమీ మాట్లాడకుండా అక్కడున్న పొలాలు, అక్కడున్న వాటిని విడిచిపెట్టేసేసి
గెరారు లోయలోనికి వెళ్ళి అక్కడ జీవించాడు. గెరారు ప్రాంతం నుంచి గెరారు లోయలోనికి వెళ్ళిపోయి అక్కడ జీవించాడు. ఎలా జీవించాడు? తన తండ్రి అయిన అబ్రహాం కాలంలో ఆయన తవ్వించినటువంటి బావులన్నిటినీ ఫిలిష్తీయులు ఏం చేశారు అని అంటే పూడ్చివేశారు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, మరి ఆయనకు అక్కడ నీరు కావాలి కదా, కాబట్టి తన వారి చేత, తన సేవకుల చేత తన తండ్రి తవ్వించి ఉంచినటువంటి ఆ బావులను ఒక్కొక్కటి తవ్వించుకోసాగాడు. మొట్టమొదటిసారి బావి తవ్వినప్పుడు అందులో నీటి జలలు పడ్డాయంట. సమృద్ధిగా నీటి జలలు పడితే ఫిలిష్తీయులు వచ్చి దాన్ని వాళ్ళతో కొట్లాడి బావి మాది అని దాన్ని ఆక్రమించేస్తున్నారు. అప్పుడు ఇస్సాకు ఏం మాట్లాడలా, కానీ ఆ బావి పేరు ఏషకు, అంటే జగడం అని చెప్పి పేరు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిపోయాడు లోయలోకి. వెళ్ళిపోయి అక్కడ ఇంకో బావి తవ్వించాడు. తవ్వించినప్పుడు ఫిలిస్తే వాళ్ళు మళ్ళీ వచ్చేసి ఇది కూడా మా బావే అని తీసుకున్నారు. అప్పుడు దాని పేరు సిత్నా. సిత్నా అంటే కూడా మరి అదే అర్థం వస్తుంది, గొడవలు. సరే, తర్వాత ఇస్సాకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటి, ఆ బావి తీసుకున్నారు, ఇది కూడా తీసుకుంటారా మీరు, ఇది మీ ప్రాంతమా కాదు కదా అని ఏం కొట్లాడలా, మారు మాట్లాడలేదు. ఎందుకంటే ఇస్సాకు దేవుని బిడ్డ, శాంతి సమాధానాలను వెదకి వెంటాడేటువంటి బిడ్డ అనమాట. కాబట్టి ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళిపోయి ఇంకొక బావి తవ్వించుకున్నాడు. దానికి చాలా బాగా నీళ్లు పడ్డాయి. అయితే ఆ బావి దగ్గరకు పిలిస్తే వాళ్ళు కొట్లాడికి రాలేదు. ఏమని వస్తారు, ఎన్ని బావుల దగ్గర వచ్చి కొట్లాడికి తీసుకుంటారు, ఎంత గయ్యాలి వాళ్ళైతే మాత్రం. కాబట్టి దానికి ఇస్సాకు రెహబోతు అని పేరు పెట్టాడు. రెహబోతు అంటే ఎడము అని అర్థం. సరే, ఇలాగా శత్రువులు కలహిస్తున్నారు, కొట్లాడుతున్నారు, తరుముతున్నారు. ఇస్సాకు ఒక్కొక్క స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇబ్బందులలో కూడా ఇస్సాకు ఏమాత్రం తొందరపడకుండా దేవుని వైపు చూస్తూ శాంతవర్తనంతో తన దేవుని ఒక బలిపీఠం కట్టి, ఇక్కడ కూడా నాకు నీళ్ళు ఇచ్చావు కదా దేవా అని బలిపీఠం కట్టి దేవుని ఆరాధించుకుంటూ ఆనందించుకుంటూ విధేయుడుగా బ్రతికాడనమాట. కాబట్టి ఇస్సాకు మరొక బావి తవ్వించుకున్నాడు. అక్కడ అతనికి తన విస్తారమైన పశువులకు, అనేక మందలకు, దాసదాసీలకు కావలసినటువంటి నీరు సమృద్ధిగా దేవుడిచ్చాడు. ఆ ప్రాంతానికి దేవుడు ఇస్సాకు బయేర్షబా అనేటువంటి పేరు పెట్టాడు. ఈ విధంగా ఇస్సాకు అన్య ప్రాంతంలో అన్యులు సతాయిస్తున్నప్పటికీ కూడా తను శాంతంగా దేవుని పైన ఆధారపడి దేవుని నమ్ముకుని బ్రతుకుతూ అంతకంతకు వర్ధిల్లాడు. ఆ రాత్రే దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై, ఇస్సాకును నిన్ను ఆశీర్వదిస్తాను, నీ తోడై ఉన్నాను అని చెప్పి మరలా ఇస్సాకును బలపరుస్తాడనమాట. కాబట్టి ఇస్సాకు ఈ విధంగా మరొక ప్రాంతంలో కూడా వర్ధిల్లను చూసి, అరే 2 బావులు గుంజుకున్నా గాని ఇక్కడుంటేనేమో కరువులో అందరి పొలాలు ఎండిపోతే ఈయన పొలం విస్తారంగా పండింది. మళ్ళీ ఇప్పుడేమో 2 బావులు గుంజుకున్నా మళ్ళీ ఇంకా 2 బావులు ఆయన విస్తారమైన నీరుంది, ఆయన క్షేమంగా ఉన్నాడు. కాబట్టి అబీమెలెకు ఏమంటున్నాడంటే 26 ఆదికాండం 26:8 అబీమెలెకు తన వారితో కలిసి, తన వారంటే ఎవరు, ఆయన యొక్క సేనాధిపతి పీకోలు, తర్వాత ఆయన యొక్క మిత్రుడు అహుజతు అనేటువంటి వారిని, ఇంకా కొంత వారిని అబీమెలెకు తీసుకొని వచ్చి ఇస్సాకు దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి ఏమంటున్నాడు, అప్పుడు ఇస్సాకు ఏమన్నాడంటే, మీరు నన్ను మీ దగ్గర నుంచి తరిమేశారు కదా, మీ దగ్గర నుంచి తరిమేస్తే నేను వచ్చేసాను కదా, మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి అని అడుగుతున్నాడు అన్నమాట. అని అడుగుతుంటే అప్పుడు ఇస్సాకుతో అంటున్నాడు అబీమెలెకు, నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిని గనుక నీతో సమాధాన పడదామని వచ్చాను. నీలాంటి వారితో వైరము కలహం ఉండకూడదు. నీకు నీ దేవుడు తోడయుండి నిన్ను బహుగా ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి నీలాంటి వాడితో నాకు సమాధానమే కావాలి, అందుకే వచ్చాను, నీతో నేను సమాధానం చేసుకోవాలని వచ్చాను అని చెప్పి, ఇంకా ఏమంటున్నాడు, నీతో సమాధానపూర్వకమైన ఒప్పందం చేసుకోవడానికి వచ్చాను, ఎందుకంటే ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదమును పొందినవాడవనిది, నీ పొందినవాడవని నేను కళ్ళతో చూశానయ్యా నీ అభివృద్ధిని, అందుకే నీతో నేను సమాధానం ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాను ఇప్పుడు నేను అని వచ్చి అడుగుతున్నాడు. కాబట్టి సర్వశక్తివంతుడైన దేవుడు ఇస్సాకు తోడై ఉన్నాడని తెలుసుకున్నప్పుడు అతనిపై అసూయపడి తరిమి వేసిన అతని శత్రువులే, ఆ శత్రురాజైన అబీమెలెకే అతని దగ్గరికి వచ్చి అతనితో సమాధానపడి వెళ్ళారు, శాంతి ఒప్పందం చేసుకొని వెళ్ళారు. ఎంత గొప్ప సంగతి చూడండి. ఆయన శత్రువులను ఆయన దగ్గరికి దేవుడు నడిపించాడు.
కాబట్టి ఇస్సాకు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దేవునికి విధేయమై జీవిస్తే దేవుడు మన శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాడు. శత్రువు ఎదుట మనకు విందు భోజనం ఏర్పాటు చేస్తాడు మన దేవుడు. మన శత్రువులను మన దేవుడు మన పాదముల క్రింద రాధపీఠంగా చేస్తాడు, మిత్రులుగా మారుస్తాడు. తర్వాత వారి చేత మనకి భోజనాలు ఏర్పాటు చేపిస్తాడు, పరిచయాలు చేపిస్తాడు. మళ్ళీ వాళ్ళని మన కాళ్ళ కింద అణిచి కూడా పెడతాడు. ఏదైనా చేయగలడు మన దేవుడు. మనము చేయవలసింది ఏంటంటే, వారితో కలహించకుండా మన యొక్క సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ ఇస్సాకు వలె శాంతి సమాధానాలతో, దేవుని యందు భయభక్తులతో, నిర్ణయ విధేయతలతో మనం జీవించాలి. దేవుడు మనకిట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చునుగాక. మనం ఈ విషయాన్ని మన జీవితాల్లో, ఇంత విలువైన జీవితాన్ని మనము జీవించుతుందాక. రెండవది ఏంటంటే, యాకోబు గురించి. యాకోబు మోసగాడే, మనకందరికీ తెలుసు. కన్న తండ్రిని మోసగించాడు, సొంత అన్నను మోసగించి ఆయన ఆశీర్వాదాలన్నీ దొంగిలించేశాడు. ఎంత దారుణం కదా. కానీ యాకోబులో ఉన్న ఒకే ఒక మంచితనం ఏంటంటే, ఆయన దేవుని వాగ్దానాల పట్ల అపారమైన విశ్వాసము, విధేయత గలవాడు. అలా కాకుండా ఏశావుకి దేవుని మీద, దేవుని వాగ్దానాల మీద అంత నిర్లక్ష్యం. కోరి ఏంటి జ్యేష్ఠత్వం ఎందుకు నాకు, ఇట్లా నిర్లక్ష్యం. కానీ యాకోబుకు దేవుడన్నా, దేవుని వాగ్దానాలన్నా ఎంతో విలువైనవిగా ఎంచుకుంటాడు. అందుకే దేవుడు తన తల్లిదండ్రుల దగ్గర నుండి అన్నను మోసం చేసేసిన తర్వాత భయంతో తన తల్లిదండ్రుల దగ్గర నుంచి మామ అయిన లాబాన్ దగ్గరకు పారిపోతున్నాడు యాకోబు. మళ్ళీ తిరిగి వచ్చేదాకా తోడయుండి నడిపించాడు, కాపాడి సంరక్షించాడు. యాకోబు ఏం చేశాడు? తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వట్టి చేతులతో, చేతి కర్ర సాయంతో పారిపోయాడు. అటువంటి యాకోబు తిరిగి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు? విస్తారమైన పశు సంపద, అపారమైన ఆస్తిపాస్తులతో, 4 భార్యలు, 2 భార్యలు, వాళ్ళ యొక్క పని భార్యలు, 12 మంది పిల్లలతో గొప్ప సంపన్నులుగా తిరిగి వస్తున్నాడు. కాబట్టి మోసగాడైన యాకోబును అతని మామ అయిన లాబాను అనేక సార్లు మోసగించాడు. చూసారా? అన్నను తండ్రిని మోసం చేసి పారిపోతే అక్కడ లాబాను చేతికి దేవుడు అప్పగించాడు. లాబాను మరి యాకోబును అనేక సార్లు మోసగించాడు. ఇక తప్పనిసరి ఆ మోసానికి తలవొగ్గి బ్రతకవలసిన పరిస్థితి యాకోబుకి వచ్చింది. అవును, మనం ఇతరులకు ఏ కొలత కొలిస్తే అదే కొలత మనకు దేవుడు కొలుస్తాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇతరులను వంచే విషయంలో, ఇతరులకు కీడు చేసే విషయంలో మనం ఎంతో భయం పొంది, మన దేవుడు అన్ని చూసే దేవుడు అని చెప్పి మనం జ్ఞాపకం పెట్టుకొని అలాంటివి చేయకుండా జాగ్రత్త పడాలి. మన బంధువులకు, మన పొరుగు వారికి మనం మేలే చేయాలి, కానీ మనం మూలంగా వారికి ఇబ్బందులు కలిగించకూడదు. అప్పుడే దేవుడు మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి, పాటించాలి అని నేను ఇక్కడ తెలియపరుస్తున్నాను దేవుని నామం పేరిట. తర్వాత రాహేల్ బహుగా ప్రేమించినటువంటి భార్య, యాకోబు బహుగా ప్రేమించినటువంటి భార్య రాహేల్ నిమిత్తమై యాకోబు లాబానుకు కొలువు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా లాబాను యొక్క మందలు బహుగా అభివృద్ధి చెందాయి. ఎవరు అభివృద్ధి పరిచారు, ఎవరు బలపరిచారంటే యాకోబుని బట్టి లాబాను యొక్క పశు సంపదను దేవుడు ఆశీర్వదించాడు. ఈ విషయాన్ని ఎవరు గమనించారు? ఆయన మోసం చేస్తున్నటువంటి మామ లాబానే గమనించాడు. చూడండి, యాకోబుని బట్టే దేవుడు తన స్థితిని హెచ్చిస్తున్నట్లుగా గమనించి లాబాను యాకోబుకు భయపడసాగాడు అనమాట. తర్వాత లోపల భయపడుతున్నాడు, పైకి మరి అవకాశం వచ్చినప్పుడల్లా మోసం చేస్తానే ఉన్నాడు, కానీ లోపల యాకోబుకు భయపడుతున్నాడు. ఏంటి, అమ్మో ఇంతో కూడా దేవుడు ఉన్నాడు, ఈయన వచ్చినప్పటి నుంచే నా సంపద వృద్ధి పొందింది అనే భయం ఉందనమాట. తర్వాత రాహేలు చాలా కాలానికి యాకోబుకు మరి యోసేపుని కన్నది. అంటే యోసేపుని కన్న తర్వాత యాకోబు ఏమంటాడంటే, మామ దగ్గరికి వెళ్ళి నా 2 భార్యలకు పిల్లలు కలిగారు కాబట్టి నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను, నాకు సెలవు ఇయ్యనంటే అప్పుడు బయటపడుతున్నాడు లాబాను. ఏమంటాడు లాబాను? ఆదికాండం 30:27 వచనంలో ఏమంటాడంటే, నీ కటాక్షం నా మీద ఉండని అయ్యా, నా మీద దయదలుచు బాబు, నువ్వు నన్ను వదిలిపెట్టి పోకు నాయన అని బతుకున్నాడుకుంటున్నాడు. నీ కటాక్షం నా మీద ఉండాలని ఉంటే నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునం చూసి తెలుసుకున్నాను నేను. కాబట్టి నిన్ను బట్టే నా సంపద అంతా ఇంత పెద్దగా అయిపోయింది, వర్ధిల్లిందని నేను తెలుసుకున్నాను బాబు, నన్ను విడిచిపెట్టిపోకు, నీకు జీతం ఎంత కావాలో చెప్పు, నా 2 కుమార్తెలతో ఇక్కడే ఉండు అని చెప్పి బతులు ఆడుకుని జీతం ఫిక్స్ చేసుకొని ఉంచుకుంటాడు. కానీ చివరికి
యాకోబుని దేవుడు ఏం చెప్తాడంటే, నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో, నీకు ఆ భార్య పిల్లల్ని సంపద తీసుకొని వెళ్ళిపోమంటే యాకోబు ఏం చేస్తాడంటే, మామకు చెప్తే పోనీడు, ఇట్లాగే కాళ్ళు వేలు పట్టుకొని ఉంచుకుంటాడని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే అప్పుడు ఏం చేస్తాడంటే యాకోబు తెలిసి పరుగు 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 పరుగుని వచ్చేస్తాడు. కొడుకుల్ని అందరిని పట్టుకొని వచ్చి యాకోబు దగ్గరికి వచ్చి అంటాడు 31వ అధ్యాయం 29వ వచనంలో, ఎందుకు ఇట్లా చేసి వెళ్ళిపోతున్నావు, నాకు చెప్పాలి కదా, నాకు చెప్పిపోతే నేను నిన్ను సాధారణంగా మర్యాదగా అందరికి చుట్టుపక్కల వారికి అందరికి ఎందుకు చేసి నిన్ను పంపిస్తా కదా, ఇట్లెందుకు నాకు చెప్పకుండా పోతున్నావు, నేను నిన్ను ఆపుతున్నానని అనుకుంటున్నావు, అట్లా ఆపనిలే. ఎందుకంటే 31వ అధ్యాయం 29వ వచనంలో లాబాను అంటున్నాడు, నిన్న రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకము, జాగ్రత్త సుమి అని దేవుడు హెచ్చరించాడంట. నా కుమారుడు యాకోబు వెళ్ళిపోతున్నాడు తన భార్య పిల్లల్ని తీసుకొని, మరి నువ్వు పోయి ఆయన అడ్డగిస్తావేమో, నీ కొడుకులతోటి నీ పని వారితోటి పోయి ఆయన ఎదుర్కొంటావేమో, ఆయన అడ్డగిస్తావేమో, ఆటంకపరుస్తావు, జాగ్రత్త సుమా, నేనే ఆయనకి చెప్పాను వెళ్ళమని, ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఆయన విడిచిపెట్టు అని చెప్పి చెప్పాడు, అందుకే నేను నేనేం ఆటంకపరచను బాబు అని చెప్తున్నాడు. దీనిని బట్టి దేవుడు యాకోబు పక్షంగా ఉన్నాడనే విషయాన్ని లాబాను కన్నులారా చూచి గ్రహించి ఒప్పుకుంటున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ విషయం దేవుడే హెచ్చరించాడు కాబట్టి అందుకనే భార్యా పిల్లల ఆశతో పారిపోతున్నటువంటి యాకోబును ఏమీ అనలేక బ్రతిమాలి పంపించాడు. దేవుడు మన పక్షాన ఉంటే మనల్ని బెదిరించేవారే ఉండరు, ఒకవేళ ఉన్నా వారు మనకు లొంగిపోతారు. దేవుని భయం వారిని మన దగ్గర నేల దాకా వచ్చేస్తుంది, నేల మట్టుకు వచ్చేస్తుంది మనం ఉండి. 31వ అధ్యాయం 42లో ఏమంటాడంటే యాకోబు అప్పుడు లాబానుతో అంటాడు, నువ్వు నన్ను చాలా సార్లు మోసం చేసావు, నా పితరుల దేవుడు నాకు తోడై ఉన్నాడు గనకనే నేను ఇంత సంపాదించుకొని వస్తున్నాను, నా పితరుల దేవుడు నాకు తోడై ఉండని ఎడలా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపి వేసేవాడు అంటున్నాడు అని యాకోబు లాబాను ఆయన చేసిన మోసం విషయమై హెచ్చరిస్తున్నాడు. కాబట్టి యాకోబుకు తెలుసు దేవుడు తనతో ఉన్నాడు, తనతో మాట్లాడుతున్నాడు, తనను ఆశీర్వదిస్తున్నాడు అని తెలుసు. కానీ లాబాను ఆ విషయాన్ని చూడగలగడం, లాబాను ఆ విషయాన్ని గ్రహించగలగడం, అది యాకోబు దేవుని యొక్క గొప్పదనం, యాకోబు యొక్క గొప్పదనం. మరి చివరికి యాకోబు లాబాను పెద్ద రాళ్ళ కుప్ప దగ్గర సమాధాన ఒప్పందం చేసుకొని దానికి మిస్పా అని పేరు పెట్టి ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి పరదేశంలో కూడా యాకోబును దేవుడు నమ్మకమైన కాపరిగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని తర్వాత ఆ విషయాన్ని మామ లాబాను చూడగలిగి జాగ్రత్త పడ్డాడు. కాబట్టి ఎంత మంచి విషయం ఈ యాకోబు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి. ఈ రోజున మనం ఆరాధించే దేవుడు మన పక్షంగా ఉన్నాడా లేదా, మన పక్షంగా మన శత్రువులతో వ్యాజ్యం ఆడుతున్నాడా లేదా, వారి ఎత్తున మన కొమ్ము హెచ్చిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా మనము ఎరగవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి దేవునికి విధేయులమైతే నిశ్చయంగా దేవుడు మనతో ఉండి ఆశీర్వదిస్తాడన్నమాట. ఆయన కాపుదల భద్రత మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. మన తల వెంట్రుకను కూడా ఎవరు ముట్టలేరు. మూడవదిగా యోసేపు విషయం చూద్దాం. యోసేపును సొంత అన్నలే బానిసగా అమ్మి వేశారు. అతను ఇప్పుడు పొతిఫరు ఇంట్లో ఒక బానిసగా ఉన్నాడు. పొతిఫరు ఒక ఐగుప్తీనికి అమ్మేశారు అన్నలు. అయితే ఎంతో బాధపడుతున్నాడు. కానీ తన దేవుడిని తెలుసుకొని హృదయాన్ని నిబరం చేసుకొని పొతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉంటున్నాడు. ఎవరు? యోసేపు. కాబట్టి ఆయన ఇప్పుడు ఒక బానిస, పెట్టింది తింటూ చెప్పిన పని అంతా చేస్తూ యజమానికి ఎంతో విధేయుడుగా లోబడి ఉంటున్నాడు. అయితే 39వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా యోసేపుకు తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు పోతీఫరు చూచినప్పుడు, పోతీఫరే చూశాడంట, అరే ఇంతమంది పనులు ఉన్నారు, ఎవరికి ఏ పని చేసినా చెప్పిన తలకాయ నొప్పి చేస్తారే గాని నష్టమే కలగజేస్తారు. గాని ఈ యోసేపుకు ఏ చిన్న పని చెప్పినా ఏ పెద్ద పని చేసినా దానిలో ఎంతో ఆశీర్వాదం, ఎంతో మేలు ఉంటుంది. ఈయన పక్షంగా ఈయన దేవుడు ఉన్నాడయ్యా, దేవుడు ఈయన చేసే పని అంతా సఫలం చేస్తున్నాడు అని చూచినప్పుడు యోసేపును ఏం చేశాడంటే పోతీఫరుకు కటాక్షం కలిగిందంట. యోసేపు మీద కటాక్షం కలిగి తన ఇంటిలో ఉన్న పని వాళ్ళందరి మీద, తన ఇంటి అంతటి మీద యోసేపును అధిపతిగా చేశాడంట. చూసారా, యోసేపు అడగలే, దానికోసం ఏం కుట్రలు చేయలే, ఏమి పన్నగలు పన్నలే, దేవుడే ఆ బుద్ధి పోతీఫరుకు
కలిగించాడు. 39వ అధ్యాయం 5వ వచనంలో ఏం చూస్తామంటే, అతడు అంటే యోసేపు, అతడు కాదు పోతీఫరు తన ఇంటి మీదను తనకు కలిగినది అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను అని చూస్తాం. ఎప్పుడైతే ఆయన తన ఇంటి మీద అధిపతిగా పెట్టాడో ఇక దేవుడు ఆయనను బహుగా ఆశీర్వదించాడంట. పరాయి దేశంలో ముక్కు మొహం తెలియని యజమానుడు పోతీఫరు మరి తన బానిసైన యోసేపు దేవుని తోడ్పాటును గమనించడం అంటే చిన్న విషయం కాదు. యోసేపు చేసే కార్యాలను దేవుడు అంతగా ఆశీర్వదించాడు. యోసేపు కూడా ఎంత భయభక్తులతో జీవించి దేవుడిని తన పక్షంగా నిలుపుకున్నాడు పరాయి దేశంలో అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఆ నమ్మకత్వం, ఆ నీతి, ఆ యథార్థత అనేది యోసేపులో ఉన్నది కాబట్టి దేవుడు తోడైనాడు. ఆ విషయాన్ని కూడా పోతీఫరు గమనించగలిగాడు అన్నమాట. ఆ విధంగా మనం జీవిస్తే మనం అడుగుపెట్టే ప్రతి స్థలంలో కూడా మన ఎడల దేవుని కార్యాలు మనం చూస్తాం. ఇతరులు కూడా వాటిని చూడగలుగుతాడు. అన్యాయంతో, వంచనతో, దౌర్జన్యంతో, కలహాలతో మనం ఈ స్థితికి ఎంత మాత్రం పొందుకోలేము. దేవునికి ఇష్టమైన రీతిలో జీవించేవాడిని దేవుడు అతని శత్రువుల మధ్య కూడా కాపాడి వారికి పైగా హెచ్చిస్తాడు. ఇది మనము తెలుసుకోవలసినటువంటి సత్యం, ఆచరించవలసినటువంటి సత్యం. మన జీవితంలో మనం తప్పకుండా అమలు చేసుకోవడానికి ప్రయత్నించాలి. సరే, ఇంతగా తన ఇంటి మీద అధిపతిగా ఉన్నటువంటి ఆ యొక్క యోసేపుని పోతీఫర్ భార్య శోధించింది. ఆయన మాట వినలేదని పోతీఫర్ భార్య యోసేపు మీద అన్యాయంగా నిందలు మోపినప్పుడు పోతీఫర్ కోపగించి ఈ యోసేపుని ఏం చేశాడు? జైల్లో వేసేసాడు. జైలు పాలైనప్పుడు కూడా మరి యోసేపు ఎంతో విధేయతతో దేవుడికి ప్రార్థన చేస్తూ నమ్మకంగా యథార్థంగా జైల్లో ఉన్నప్పుడు 39వ అధ్యాయం 40లో చెరసాలలో కూడా చెరసాల అధిపతి ఏం చూశాడంటే యెహోవా అతనికి తోడయుండెను అనే విషయాన్ని గమనించాడు. చెరసాలలో కూడా యోసేపు దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉంటాం, దేవుని యొక్క కృపను కలిగి ఉండడం అది చూస్తున్నాడు. ఎందుకంటే చెరసాలలో వాళ్ళకి మంచి భోజనాలు పెట్టరు, మంచి పరిస్థితులు ఉండవు, అంత చీకటి స్థలాల్లో పెడతారు, కొడతారు. అవన్నీ చూస్తున్నప్పుడు మరి యోసేపు కూడా అలాంటి దండాలు కలిగినప్పుడు ఆ గాయాలు త్వరగా మానిపోయాయేమో, ఏ భోజనం పెట్టినా, ఎంత పనికి మాలిన భోజనం పెట్టినా యోసేపుకి అనారోగ్యం వచ్చేది కాదేమో, మరి అలాంటి మిగతా వాళ్ళేమో అనారోగ్యాలు పాలయ్యే వాళ్ళేమో. ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి చెరసాల అధిపతి యోసేపు దేవుడు తోడై ఉన్నాడని చూశాడనమాట. కాబట్టి యోసేపు చేతికి ఏం చేశాడంటే ఆయన ఖైదీలందరినీ అప్పగించేశాడు. ఈ ఖైదీలందరికీ నువ్వే లీడర్ అయ్యా, నువ్వే వీళ్ళందరినీ చూసుకోండి. అక్కడ కూడా దేవుడు ఆయనని పైకే పెట్టాడు కానీ కిందకి పెట్టలేదు. యోసేపు చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయకుండాను. అయితే ఈ ఖైదీలకు ఇది పెట్టమన్నాను కదా, ఎందుకు పెట్టలేదు? అదంతా అప్పుడే అయిపోయిందా? ఈ పాలన్నీ అయిపోయినాయా? ఈ పండ్లన్నీ అయిపోయినాయా అని ఏది కూడా లెక్క అడిగేవాడు కాదంట చెరసాల అధిపతి. యోసేపుకి ఎంత దోస్తే అంతే, యోసేపు ఏది చెప్తే అదే. చెరసాల అధిపతి కూడా యోసేపుకి బానిస అయిపోయాడు. చూసారా, పోతీఫర్ అక్కడ యోసేపుకి బానిస అయిపోయాడు, ఇక్కడ చెరసాల అధిపతి కూడా యోసేపుకు బానిస అయిపోయాడు. ఎందుకు చేతనంటే మరి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని వారు చూస్తున్నారు. కాబట్టి చెరసాల అధిపతి ఏం చేశాడు? ఆయన పూర్తి స్వాతంత్రాన్ని చేశాడు. చెరసాలంటే ఒక మూల కూర్చోవాలా, ఎప్పుడంటప్పుడు బయటికి రాకూడదు. కానీ యోసేపు చెరసాలలో పూర్తి స్వాతంత్రాన్ని దేవుడు కలిగించాడు. కనుక దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనము ఏం చేయాలంటే దేవుడు మనకు అనుకూలంగా మార్చేస్తాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మరి ఇరుకుల విషయాలతో కలిగిస్తాడు. ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులన్నిటినీ మనకు అనుకూలంగా మార్చివేస్తాడు. కనుక ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని తోడు మనకు క్షేమాన్నే ఇస్తుంది, స్వేచ్ఛనే ఇస్తుంది, ఆరోగ్యాన్నే ఇస్తుంది, ఆశీర్వాదాన్నే ఇస్తుంది. కాబట్టి మన ఆఫీసుల్లో గాని, మన వ్యాపారంలో గాని, మన సేవలో కూడా ఎక్కడైనా సరే దేవుని కృపను మనం పొందుకోగలిగితే నిశ్చయంగా మనము హెచ్చించబడతాము, వర్ధిల్లుతాము. కనుకనే యోసేపును దేవుడు ఐగుప్తు దేశం అంతటి మీద అధిపతిగా హెచ్చిస్తాడు. ఫరో తర్వాత నంబర్ 2 కింగ్ ఎవరైతే అంటే యోసేపే. ఫరో ఏం చెప్తాడు? నీ సెలవు లేకుండా ఈ దేశంలో ఎవరు కూడా తన చేయి పైకి ఎత్తకూడదు, నీ సెలవు లేకుండా ఎవరు కూడా తన చేయి కిందికి దించకూడదు. అంతటి అధికారాన్ని యోసేపు ఇచ్చాడు. అంటే
ఫరో కూడా దేవునికి యోసేపుకి దేవుని బట్టి దాసుడైపోయినట్టే లెక్క. కాబట్టి అధిపతిగా హెచ్చించి ఆశీర్వదించిన విషయాన్ని మనం చూస్తున్నాం. శాస్త్రం ఏం చెప్తుందంటే కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని చెప్తుంది. అంటే మనం ఎంతటి వారమైనా సరే దేవుని ఎందు భయభక్తులు కలిగి తగ్గించుకుని వినయ విధేయతలు కలిగి ఉంటే దేవుడే మనలను అంతకంతకు టాప్ గా అందరికంటే పైకి తెచ్చిస్తాడు. ఈ విషయం మాటికి నిజం. ఇప్పుడు ఎంతమంది విషయంలో చూసాం, ఇసాకు విషయంలో చూసాం, రాజే వచ్చి సంధి చేసుకుని పోయాడు బతికిలాడి. యాకోబు విషయంలో చూసాం, ఇప్పుడు యోసేపు విషయంలో చూసాం. చూడండి, తర్వాత చివరిగా ఒక విషయం, మొదటి సమూయేలు 18వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తాం. దేవుడు దావీదుకు తోడై ఉన్నట్లుగా సౌలు రాజు గమనించాడు. ఇశ్రాయేలీయులు మాకు ఈ న్యాయాధిపతులు ప్రవక్తలు వద్దయ్యా, మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు దేవుడు బాధపడతాడు. కానీ ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు దేవుడు. కానీ సౌలు ఏం చేస్తాడంటే నేను కాబట్టి రాజునయ్యానని అంత పెత్తనం అధికారం చెలాయిస్తా దేవుని మాట కూడా వినకుండా తయారయ్యాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు దావీదును ఎంచుకుంటాడు. దావీదును ఎంచుకుంటే ఏమవుతుంది, దీనికోసం దేవుడే ఒక పరిస్థితి కల్పిస్తాడు. గొలియాతు ఫిలిష్తీయుల పక్షంగా వచ్చి వీళ్ళని సతాయిస్తుంటే ఎవరు ఓడించలేకపోతుంటారు. వాడా జానుబావుడు, ఇశ్రాయేలు అందరూ వాళ్ళు బానిసలంట. కాబట్టి ఇశ్రాయేలు ఎవ్వరు భయపడుతుంటే దావీదు చిన్నవాడైనప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మావేశము అప్పటికే అభిషేకం పొంది ఉన్నాడు. కాబట్టి దావీదు వెంటనే వెళ్ళి గొలియాతును చంపేస్తాడు. కథ మనకు తెలుసు. పడిసెల్లో రాయి పెట్టి కొట్టగానే గొలియాతు పడిపోతాడు, చంపేస్తాడు. అయితే ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది జయములు అని చెప్పి పాడితే ఆ రోజు నుంచి సౌలుకు దావీదు మీద విషపు చూపు వచ్చేసి సౌలు రాజుకు దావీదు మీద పగ పెరిగింది. ఎలాగైనా దావీదును చంపేసేసి అడ్డు తొలగించుకోవాలి ఈ రాజ్యంలో అని పన్నగలు అనుకుంటాడు. నాకు వీణ వాయిద్దురా అని చెప్పి పిలిచి ఆయన మీదకి వేరు సందర్భాల్లో 3 సార్లు ఈటను విసిరేస్తాడు. దావీదు తప్పించుకుంటాడు. 18వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా తనను విడిచి దావీదుకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఎన్నిసార్లు అటాక్ చేసిన దావీదు తప్పించుకుంటున్నాడేంటి? ఓహో, ఇప్పుడు దేవుడు నా దగ్గర లేడు, నా దగ్గర ఏమో దురాత్మ ఉంది, దేవుని దగ్గర దావీదు దగ్గర ఏమో దేవుడు ఉన్నాడు అని గమనించి చూసారా, శత్రురాజు ప్రాణం తీయాలని రాజు కూడా దావీదుకు దేవుడు తోడైనట్టుగా తెలుసుకుని భయపడుతున్నాడంట. 18వ అధ్యాయం 14వ వచనంలో దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడైండు. దావీదుకి ఎందుకు తోడైనాడు? సౌలుకి ఎందుకు తోడైన లేదు? సౌలు దేవుడే ఎన్నుకున్నాడు కదా. సౌలుకు సుబుద్ధి లేదు, దావీదుకు సుబుద్ధి ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. కనుక దావీదులోని సుబుద్ధే, అతని నీతే అతనికి దేవుని దయను కాపుదలను కలిగించింది. తర్వాత దావీదు యొక్క నీతి సత్ప్రవర్తన వలన దావీదుకు దేవుని కృప కాపుదల లభించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 18వ అధ్యాయం 15వ వచనంలో దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడిను. కాబట్టి దేవుడు తనను కాపాడుతున్న కొద్దీ దావీదు ఇంకా వినయము విధేయతలు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తుంటే ఆయన్ని చూసి సౌలు ఇంకా భయపడడం మొదలు పెట్టాడండి. అర్థమైందా? కాబట్టి మనం చూస్తాము. కాబట్టి సౌలు ఏమంటాడంటే ఎట్లయినా దావీదుని చంపాలని ఒక ప్లాన్ వేస్తాడు. వెంటనే నువ్వు నా దగ్గర వీణలు వాయించొద్దులే, నువ్వు పోయి సైన్యంలో ఉండిపో, యుద్ధంలో ఎక్కడైనా దస్తావు పో అని చెప్పి సైన్యంలో చేస్తాడు. కానీ దావీదు వెళ్ళిన ప్రతి యుద్ధంలో దేవుడు తోడైండి, అన్నిట్లో జయమే ఇస్తా ఉంటాడు అన్నమాట. చివరికి ఇంకొక ప్లాన్ వేస్తాడు సౌలు. ఏంటంటే దావీదు నిశ్చయంగా చచ్చిపోవాలంటే నేను నిన్ను అల్లుడిగా చేసుకుంటాను, నువ్వు అల్లుడిగా చేసుకోవాలంటే నువ్వు నాకు ఓలి ఇవ్వాల్సిన లేదు, నువ్వు నాకు ఇవ్వవలసిన ఓలు ఏంటంటే నా కూతుర్ని చేసుకోవడానికి ఫిలిష్తీయులైన శత్రువులైన ఫిలిష్తీయుల దగ్గరికి పోయి వాళ్ళ యొక్క 100 ముందోళ్ళు అని రాసిబడి ఉంది. ఇది ఏంటా అని నేను గమనించి వ్యాఖ్యానంలో చూస్తే ఏముందంటే పురుషుల యొక్క మర్మాంగాలంట ముందోళ్ళంటే. 100 పురుషుల మర్మాంగాలు ఎవరి ఫిలిష్తీయులు తీసుకురా, అప్పుడు నా కూతురు ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్తాడు. అంటే ఫిలిష్తీయులు అందరు కలిసి నేను చంపేస్తారులే,
అని దావీదును ఒంటరిగా పంపిస్తాడు ఫిలిష్తీయుల మీద. అని దావీదు కదా లెక్క పోయి గడువు దాటక ముందే ఆయన 100 అడిగితే ముందోళ్ళు 200 మందిని చంపి తెచ్చి ఈగో అని చెప్పి సౌలు రాజుకి ఇచ్చేసి సౌలు ఇంటికి అల్లుడై కూర్చుంటాడు. చూసారా దేవుడు ఎంతగా హెచ్చిస్తున్నాడు. కాబట్టి మనం చూస్తాం దేవుడు సౌలును త్రోసివేసి ఇశ్రాయేల్ దేశం మీద దావీదును రాజుగా నిలుపుతాడు. దానికి కారణం దావీదుకు దేవుని కలిగిన భయభక్తులు, విశ్వాసము, వినవిధేయతలు, అపారమైన నమ్మకం మరియు సాటి వారి ఎడల నీతి సత్ప్రవర్తన లాంటివే. ఇలాగ మనం కూడా నీతి న్యాయాలను కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు తప్పక మనను హెచ్చిస్తాడు. గొర్రెల దొడ్లో నుంచి సింహాసనం మీదకి దావీదుని హెచ్చించిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? మన కోసం కూడా రక్తం కార్చాడు యేసయ్య. దేవుని అందు విశ్వాసం ఉంచి మనల్ని మన దేవుని కాపుదలకు భద్రతకు అప్పగించుకుందాం గాక. ఆయన బలిష్టమైన రెక్కల కింద మనకెంతో గొప్ప సంరక్షణ ఉంది. ఆయన కాపుదల మన శత్రువులను చెల్లా చెదరుగా తరిమి వేస్తుంది. కాబట్టి పై ఉదాహరణలన్నీ చూసినప్పుడు మనము గ్రహించగలిగిన విషయం ఒక్కటే, ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి విధేయులమై నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. అప్పుడు దేవుడే మన స్థితిని అంతకంతకు హెచ్చిస్తాడు. దేవుడే మన శత్రువులను మనలను ముట్టకుండానట్లుగా హెచ్చరిస్తాడు. కంటి పాపలాగా మనలను కాపాడుతాడు. మన శత్రువులతో యుద్ధం చేసి వాళ్ళని పారదోలుతాడు. కనుక మనము అట్టి జీవితం జీవించి వర్ధిల్లుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన ఇస్తున్నాం. మీకు స్తోత్రం. మీరు మాకు తోడైండే మేము మీ యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ప్రభువా మీ యందు జీవించినట్లయితే, మీ కొరకు జీవించినట్లయితే ప్రభువా మీరు మాకు తోడుగా ఉండే దేవుడు. మీరు మాకు తోడుగా ఉన్నారని మా ఆశీర్వాదాలను చూసి మా శత్రువులే భయపడి మాతో రాజీకి వస్తారు. మా శత్రువులే భయపడి మమ్మల్ని బతిమాలుకుంటారు. మా శత్రువులే భయపడి మా పాదములు పీఠంగా ఉంటారు. ప్రభువా ఆ విధంగా మీ కొరకు మేము బహుగా ఫలించి మహింపరిచి ఘనపరిచి బిడ్డగా మమ్మల్ని చేయమని ఆశీర్వదించమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామంలో దోషులకు బహువినయంతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని మా పనులు. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.